అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సార్ మంత్రి గారు, సో ఓవరాల్గా ఎలా చూస్తారు? ఈరోజు మీరు ఒకటే మాట చెప్తున్నారు, చాలా శుభదినం అమరావతికి, ఇక్కడ ఉన్న ఏపీ రాష్ట్ర ప్రజలు. ఖచ్చితంగా ఇవాళ చాలా శుభదినం అండి. ఎందుకంటే జంగిల్ క్లియరెన్స్ యాక్చువల్గా స్టార్ట్ చేసాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇక్కడ టోటల్గా అసలు నిర్విరామం చేసింది. 3 ముక్కలు ఆటాడి వైజాగ్ అని, కర్నూలు అని, అమరావతి అని. అయితే ఈ ఏరియా మొత్తం ఈ మధ్య సీఎం గారు విజిట్ చేశారు. సీఎం గారు విజిట్ చేసినప్పుడు టోటల్ జంగిల్ క్లియరెన్స్ చేయమని యాక్చువల్గా ఆదేశించారు. ఎందుకంటే ఎక్కడ ఎవరి ప్లాట్లు ఉన్నాయో తెలియదు. ముఖ్యమంత్రి గారు ఒక బిల్డింగ్ ఎక్కి చూస్తే అక్కడ కట్టిన బంగళాలు చూస్తే బంగళాలన్నీ కంప చెట్ల లోపల ఉన్నాయి. అందువల్ల ఇమీడియట్గా క్లియర్ చేయండి, ఎవరి ప్లాట్ ఎక్కడుందో కూడా తెలుస్తున్నారు. దాని మీద టెండర్లు పిలిచాము. టెండర్లు 36.5 కోట్లతో పిలవడం జరిగింది. ఈరోజు వర్క్ స్టార్ట్ చేసాం. నిజంగానే ఈరోజు చాలా శుభదినం. వర్షం కూడా వస్తుంది. 1 మంత్లో ఖచ్చితంగా ఈ పని పూర్తి చేసి తర్వాత మిగతా పనులన్నీ కమిటీలు వేస్తున్నాం. కమిటీలు రాగానే దాని మీద యాక్షన్ తీసుకొని ముందు పోవడం జరుగుతుంది. చాలా భవనాలు 40%, 60%, 80% వరకు కంప్లీట్ అయ్యి అక్కడే ఆగిపోయి ఉన్న పరిస్థితి. నిన్న కమిటీలు వచ్చారు, నిపుణుల బృందాలు వచ్చారు, వాళ్ళేం చెప్తారు? అంటే వాళ్ళు ప్రిలిమినరీగా యాక్చువల్గా రిపోర్ట్ ఇంకా ఇవ్వలేదండి. రిపోర్ట్ రాగానే ఏం చేయాలో ముందు పోవడం జరుగుతుంది. సార్ ఎంతవరకు ఇప్పటి లోపల తిరిగి ఈ అమరావతిని ఒక దిశానిర్దేశానికి తీసుకురావాలని ఒక టైం బౌండ్ ఏమైనా పెట్టుకున్నారా? అంటే యాక్చువల్గా 4 months స్టడీ అని పెట్టుకున్నామండి. స్టడీ జరుగుతుంది. మరొక 2 నెలలు దీని మీద స్టడీ చేయాలి. ఎందుకంటే వేసిన కమిటీలు రిపోర్ట్ ఇవ్వడానికే ఒక 1 month పడుతుంది. ఆ తర్వాత మళ్ళీ టెండర్లు పిలవాలి. అందువల్ల ఒక 4 months స్టడీ అండ్ టెండర్స్ అనుకున్నాం. 4 months అవుతానే వర్క్ టేకప్ చేస్తాం. వర్క్ టేకప్ చేయగానే టార్గెట్ టైం ప్రకారం కంప్లీట్ చేయడం జరుగుతుంది. మొత్తం మీద మంత్రి నారాయణ కావచ్చు, స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, ఒకటే క్లియర్గా చెప్తున్నారు, ఏదైనా ఇష్యూ ఉందే ఇది 3 నెలల లోపల దీనికి సంబంధించిన నిపుణులు కావచ్చు, వాళ్ళ కమిటీ రిపోర్ట్స్ అయితే ఇస్తారు. ఫర్దర్గా అనుకున్న టార్గెట్ని ఏదైతే 3 సంవత్సరాలు 4 సంవత్సరాల టార్గెట్ అనుకుంటాం, దాంట్లో అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి నారాయణ చెప్తున్నారు. ఫోటో స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.